అందరికీ నమస్కారము. నేను మీ షాడో విలేజ్ తెలుగు ఛానల్. కొర్నవెల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటాచలపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడటానికి వచ్చాను. చాలా పురాతనమైన వెంకటేశ్వర స్వామి గుడి. చాలా అందంగా ఉంది ఈ గుడి కూడా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. కల్లాడ మండలం కొర్నవెల్లి గ్రామంలో వేయించేసిన వెంకటాచలపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడటానికి వచ్చాను. ఇది చాలా పురాతనమైన గుడి. కాకతీయుల కాలం నాటికన్నా ముందర ఆయన కట్టించిన గుడి ఇది. చాలా కాలం తర్వాత 1979లో ఈ గుడిని పునర్నిర్మాణం చేసి ఈ విధంగా తీర్చిదిద్దారు. చాలా అందంగా ఉంది ఈ గుడి కూడా. ఈ గుడికి చాలా పురాతనమైన కథ ఒకటి ఉంది. పూర్వకాలంలో చిన్నపిల్లగాళ్ళందరూ ఆడుకునేటప్పుడు ఒక పిల్లగాడు కూడా వచ్చి ఆ పిల్లగాళ్ళతో కలిసి బలిగుడు, చెడుగుడు ఆడేవాడు. అదేనండి, మనం ఇప్పుడు కబడ్డీ అంటుంటాం కదా, అది. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ అందరికన్నా మెరుగ్గా ఆట ఆడేవాడంట. ఆ పిల్లగాడి ఆటను చూసి తల్లిదండ్రులు, తోటి పిల్లగాళ్ళందరూ కలిసి ఒకరోజు ఎమ్మటపడితే ఆ పిల్లగాడు ఊరి బయటిగా వచ్చి అక్కడున్న గుడిలో దాక్కొని మాయమైపోయాడంట. ఆ గుడే ఇది. చెడుగుడు ఆడుతూ ఎవరికి కనిపించకుండా మాయమైపోయిన వెంకటేశ్వర స్వామి ఈ గుడిలో మనకి చలపతి స్వామిగా దర్శనమిచ్చాడు. అందుకే ఈ గుడిని శ్రీ వెంకటాచలపతి వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ చాలా పూర్వకాలం నుంచి ఉంది ఈ కథ. నిజంగా జరిగిందో జరగలేదో తెలియదు, కానీ ఊళ్ళో ఉన్న భక్తులందరూ ఇది చాలా విశ్వాసంగా నమ్ముతారు. కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి పేరు మీదుగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తుంటారు. చాలా భారీగా నిర్వహిస్తారు ఇక్కడ పోటీలు. ఈ వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుగా మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టించారు. ఈ మధ్యనే కట్టారు ఈ విగ్రహం. చాలా అందంగా ఉంది. చాలా భారీ విగ్రహం ఇది. పెద్ద మండపం పైన ఉంచారు ఈ విగ్రహాన్ని. చుట్టూరు గ్రిల్స్ వేసి చాలా అందంగా తయారు చేశారు. మండపం పైకెక్కి చూసేద్దారండి మనం కూడా. చుట్టూరు చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది మండపం చుట్టూరు. చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది ఇక్కడ. చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ మధ్యనే పునర్నిర్మాణం చేశారు ఈ విగ్రహాన్ని. ఇంత ముందర లేదు గుడి ముందర విగ్రహం. గుడిలోనికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసి వద్దారండి. గుడిలోనికి రాగానే మనకెదురుగా పెద్ద ధ్వజస్తంభం ఉంది. రాతి ధ్వజస్తంభం. చాలా పురాతనమైన ధ్వజస్తంభం ఇది. చుట్టూరు ఇతర తాపడం చేసి ఉంచారు. అందమైన వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రాలు బాగా అందంగా తయారు చేసి ఉంచారు. గాలికి గలగలలాడేటట్లుగా గంటలు కూడా ఉన్నాయి పైన.
గుడి చుట్టూరు చూసేద్దారండి ఒకసారి. ఈ గుడిలో మనకు శ్రీరామునిది కూడా పెట్టించారు. గుడి పైన అందమైన విగ్రహాలు బాగా తయారు చేసి ఉంచారు. దూరం నుంచి చూసినా గానీ ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఈ గుడి చాలా పురాతనమైన గుడి. ఈ మధ్యన ఇక్కడ కళ్యాణం జరిగింది. చాలా అందంగా రంగులు కూడా వేశారు గుడి చుట్టూరు. గుడి ప్రాంగణంలో మొత్తం మనకి ఎటు చూసినా కానీ చెట్లే ఉన్నాయి. చాలా అందమైన చెట్లు పెంచారు. ఒకప్పుడు ఇది మొత్తం అడవిలాగా ఉండేది. ఇళ్ళు పొలాలు అన్నీ తయారు చేయటం వల్ల చెట్లు చాలా వరకు తీసేశారు. ఒకప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద బండ్లు ఉండేవి. దగ్గరలోనే మనకి పెద్ద పుట్ట ఒకటి ఉంది. పుట్ట పాలు పోస్తారు ఇక్కడ. నాగేంద్రని కొలుస్తారు ఇక్కడ. గర్భగుడి పైన అందమైన విగ్రహాలు చాలా అందంగా తయారు చేసి పెట్టించారు. పూల చెట్లు బాగా ఉన్నాయి. ఈ పూలు చూడండి చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పూలు. గుడికి 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. ఎట్టించైనా లోనకు రావచ్చు. మనకు ఎదురుగా ఉసిరి చెట్టు కింద వినాయక స్వామి విగ్రహం ఉంది. చాలా పాత విగ్రహం ఇది కూడా. చెట్టు కింద పెట్టారు మరి ఇది. ఉసిరి చెట్టు. దీనికి కూడా పూజ చేస్తారు. ఎండలో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది ధ్వజస్తంభం. చుట్టూరు పచ్చని చెట్లు, మధ్యలో గుడి. చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది గుడిలోనికి వస్తే. గాలికి గంటలు గలగలా మోగుతున్నాయి. శంకు చక్రాలు, నామాలు భలే కనిపిస్తున్నాయి మనకి ఎండలో. గుడి ప్రాంగణంలో చూస్తే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఇలా కనిపిస్తుంది. గుడిలోనికి వెళ్ళి చూసేద్దానండి. అయ్యగారు ఇప్పుడే వచ్చారు. గుడి తాళం తీసి మనకు చూపిస్తానన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అందంగా ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలు ఇవి కూడా. గుడి కూడా చాలా పురాతనమైనది. రాయితో తయారు చేసి ఉంచారు గుడి లోపల. గుడి చాలా విశాలంగా ఉంది లోపల. చుట్టూరు తిరిగి చూస్తే. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టించారు ఇక్కడ. అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టారు. ఈ మధ్యనే పెట్టారు కొత్తగా.
గోదాదేవి అమ్మవారి విగ్రహం ఇటు పక్క ఉంది. 1979 తర్వాత ఈ విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేసి ఇక్కడ పెట్టించారు. ఈ దేవాలయం పునర్నిర్మాణం 14/5/1979 నిర్మించారు. దాతలు భక్తులు అందరూ కలిసి గుడిని ఇలా తీర్చిదిద్దారు. గుడిలో మనకి అటుపక్క ఇటుపక్క రాయితో తయారు చేసిన ద్వారపాలకులు ఉన్నారు. ఇది కాకతీయుల కాలం కన్నా ముందలే కట్టిన గుడి ఇది. ఈ దర్వాజా కూడా రాయితో తయారు చేశారు. ఈ తలుపులు కూడా పూర్వం నుంచే ఉన్నాయి. ఇవి లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి పాత గుడిలోని విగ్రహాలు ఇవి. గర్భగుడిలో చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత పురాతనమైన గుడి ఇది. గర్భగుడి పైన కూడా రాళ్లతో నిర్మించి ఉంది. పైన సీలింగ్ మొత్తం పాత గుడి చుట్టూరే సిమెంట్తో తయారు చేశారు మొత్తం గుడి. ఈ పూర్వం నుంచి ఉన్నాయి ఇవి తలుపులు కూడా. పెద్ద రాతి దర్వాజా ఇది. ఈ వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ గుడి కట్టినప్పటి నుంచే ఉన్నట్టుంది ఈ విగ్రహం. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. ఎందుకంటున్నానంటే ఈ గుడితో పాటు చాలా లోపలగా ఉన్నట్టుంది విగ్రహం కూడా. చాలా లోనకు ఉంది చూడండి. వెంకటేశ్వర గుళ్ళల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా తక్కువ కనిపిస్తాయి మనకి. ఈ గుళ్ళో ప్రత్యేకత ఇదే. చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఎక్కువ రామాలయాల్లో ఉంటాయి ఆంజనేయ స్వామి విగ్రహాలు. పూర్వం నుంచి ఉన్న విగ్రహం ఇది. అందుకే చాలా లోపలగా ఉంది మనకి, లోతుగా. ఈ వేప చెట్టు దగ్గర ఉన్న బండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పూర్వం నుంచి చెట్టు చాలా ఉన్నాయి చుట్టూరు. చాలా వరకు తొలగించారు. ఈ వేప చెట్టు మీద ఎవరో కానీ నామాలు చెక్కారు భలే అందంగా. ఆ బడుపు మీద మాత్రం శ్రీ అని రాసించారు భలేగా. గుడి చుట్టూరు ఒకప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి, తీసి దూరంగా పడేశారు. గుడిలో ఒక పక్క మనకి ఇలాంటి రాళ్ళు చాలా కనిపిస్తాయి. చుట్టూరు వేప చెట్లు కూడా ఉన్నాయి. చాలా అందంగా ఉంది గుడి. ఎదురుగా కనిపించేది అయ్యగారికి కట్టించిన ఇల్లు అది. చూడండి పెద్ద పెద్ద బండలు అటేపు ఇటేపు ఉన్నాయి మెట్లకి. దేవుణ్ణి ఊరేగించే మండపం ఇది. చాలా అందంగా తీర్చిదిద్దారు. నుంచి కొంచెం దూరంగా వస్తే మనకి ఎదురుగా ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ఉంది. చాలా అందంగా తయారు చేశారు మన గ్రామ దేవతలు.
చాలా అందంగా కట్టారు గుడి కూడా. భక్తులు ఇక్కడ విరిగా మొక్కులు తీర్చుకుంటారు. ఈ ముత్యాలమ్మ గుడి కాడ నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, ఎదురుగా వెంకటేశ్వర స్వామి దేవాలయం, చుట్టూరు చెట్లు, చాలా అందంగా ఉంది. గుడి ప్రాంగణంలో ఉన్న రాళ్ళు చాలా వరకు తొలగించారని చెప్పా కదా, అవన్నీ దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరలో పడేశారు. చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు అవి. చూడండి. శ్రీ వెంకటాచలపతి స్వామివారి దేవస్థానం చాలా అందంగా ఉంటుంది మనకి చూడటానికి. పక్షులు ఎగురుతా ఉన్నాయి మంచిగా. గర్భగుడి పైన మనకి పెద్ద కలశం ఒకటి ఉంది. ఎండలో మెరుస్తూ కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి నామాలతో శంకు చక్రాలు ఉన్నాయి. వెనక్కి కనిపించే గుడి అంతా పాత గుడి. దీన్నే పునర్నిర్మాణం చేశారు చుట్టూరు. ఇక్కడ నాకు కందిరీగలు తేనెటీగలు కనిపించాయి బొక్కలో. చుట్టూరు పచ్చని చెట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ.